మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానమును కలుగునుగాక. ఆమెన్. ఎవ్రీ యాక్షన్, చెప్పండి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావో నీ ప్రవర్తన బట్టి మనుషులు కూడా రియాక్ట్ అవుతారు. అవునా కాదా? ఇప్పుడు మనం మనల్ని ప్రశ్నించుకోవాల్సింది ఏమిటంటే, నా ప్రవర్తనను బట్టి మనుషులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏమిటి? మీ యొక్క ప్రవర్తనను బట్టియే మనుషులు రియాక్ట్ అవుతూ ఉంటారు. అవునా కాదా? సహజంగా మీరు ఎలా ప్రవర్తిస్తే మనుషులు మీ ప్రవర్తనను బట్టే వారు రియాక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళ స్పందన ప్రతిస్పందన కూడా అంటాం మనం. మీ ప్రవర్తన మంచిగా ఉంటే, మీ స్పందించే విధానము మంచిగా ఉంటే యువతల వారు కూడా మీ స్పందనను బట్టి ప్రతిస్పందిస్తారు. అవునా కాదా? కానీ నాకు ఆశ్చర్యం ఏమిటంటే, మనము దేవుని పట్ల ఏ విధంగా స్పందిస్తున్నాము? మన స్పందన, దేవుడు మనల్ని చూచినప్పుడు ఆయన రియాక్షన్ ఏమిటి? ఈయన నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమారుడు అని రియాక్ట్ అవుతాడా? లేకపోతే ఇంకా ఎంతకాలము నాయనా అని అంటాడా దేవుడు? ఈరోజు మనం గమనించవలసింది ఏమిటంటే, ప్రతి యాక్షన్కి ఒక రియాక్షను అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో బైబిల్ ప్రకారంగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా సామెతలు 12వ అధ్యాయము 16వ వచనం. అది చదవక ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. లైవ్లో చూసిన వారు, మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? కొట్టడానికి కూడా, అంటే కోపాన్ని తిరిగి కోపంగానే మీరు రియాక్ట్ అవుతుంది. దానివల్ల సమస్యకి పరిష్కారం ఉంటుందా? మీరు వాళ్ళు కోపంగా రియాక్ట్ అయినప్పుడు, యాక్ట్ చేసినప్పుడు మీరు కోపంగా రియాక్ట్ అవుతే దానివల్ల సమాధానము కలుగుతుందా? పరిష్కారం ఉంటుందా? మీరు కోపపడి వారు కోపపడి, మీరు రియాక్ట్ అయ్యి వారు రియాక్ట్ అయ్యి, దానివల్ల ఏదైనా ఉపయోగం ఉన్నదా? లేదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరైనా ఏదైనా అన్నా కూడా దయచేసి మనసుకు తీసుకోకండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా స్పందించారో, ఎన్ని మారులు నింద వేయబడ్డదండి యేసుక్రీస్తు ప్రభు మీద. ఎన్ని మార్లు ఆయన అవమానించారు, ఎన్ని మార్లు ఆయనని తక్కువ చేసి మాట్లాడారు. దేనికైనా యేసుక్రీస్తు ప్రభు రియాక్ట్ అయ్యాడా? ఒక్కసారి రియాక్ట్ అయ్యాడండి. ఎప్పుడు? కాదండి. ఆయన తండ్రి ఆలయముని వ్యాపారముగా మార్చినప్పుడు ఒక్క మారు ఆయన కోపంగా రియాక్ట్ అయ్యాడు. యూ హ్యావ్ టర్న్డ్ మై ఫాదర్స్ హౌస్ ఇంటూ ఏమిటి? డెన్ ఆఫ్ థీవ్స్. దొంగలు గృహముగా నా తండ్రి ఇంటిని మీరు మార్చేశారు అని రియాక్ట్ అయ్యాడు. చాలా కోపం వచ్చింది. రైచియస్ యాంగర్ అనే ఒకటి ఉందండి. నీతి కలిగిన కోపము. అనవసరంగా కోపపడేవారు చాలా మంది మన మధ్యలో ఉన్నారు. ఈరోజు కాపురాలు పాడైపోవటానికి కారణం ఏంటి? కుటుంబ వ్యవస్థ కూలిపోవటానికి కారణం ఏమిటండి? మీరే చెప్పాలి. మీ ఆవేశము, మీ కోపమే కదా. పరిష్కారము చాలా దగ్గరగా ఉంటుంది, ఆశీర్వాదము చాలా దగ్గరగా ఉంటుంది, దీవెనలు చాలా దగ్గరగా ఉంటుంది. కానీ అక్కడ వరకు వచ్చి ఓర్పు సహనాన్ని కోల్పోయి ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. బైబిల్లోని మనం ఏ విధంగా రియాక్ట్ కావాలో, ఏ సమస్యకి ఏ విధంగా మనం రియాక్ట్ అయితే, ఏ విధంగా స్పందిస్తే బాగుంటుందో ఈరోజు బైబిల్ ప్రకారమే మనం తెలుసుకుందాం. ఈరోజు సమస్యలు మనకి ఎందుకు వస్తాయో తెలుసా? ఈరోజు దేవుడు మనకి సమస్యలు ఇవ్వటం లేదండి. దయచేసి మీరు నమ్మాలి. దేవుడు మనకి శ్రమలను కలుగజేయటం, శ్రమలని మనమే అనుమతించుకుంటున్నాము. ఎందుకో తెలుసా? మన ప్రవర్తన, మన స్పందనను బట్టి. అక్కడ
ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దగ్గర ఉన్నారండి. ఎర్ర సముద్రము దగ్గర ఉంటే వెనకాల నుంచి ఎవరు వస్తున్నారు? సైన్యం వస్తుంది. సైన్యం యొక్క సమూహము. ఐగుప్తు ప్రపంచములోనే బలమైన సైన్యము అది. వారు వచ్చేస్తుంటే వీరు భయపడిపోతున్నారు. భయపడిపోతున్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనములో ఒక మాట అంటాడు. ఏమంటాడు? శత్రువులు వారిని తరుముతున్నారు, వాళ్ళకి తప్పించుకోవటానికి దారి లేదు. దేవుడు ఏం చేయమంటున్నాడు, ఎలా రియాక్ట్ కామంటున్నాడు ఒకసారి చూద్దాము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యెహోవా నీ పక్షమున యుద్ధము. అమ్మ, మీ శత్రువులతో మీరు పోరాడటం మానేయండి, మీరు రియాక్ట్ కావటం మానేయండి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ప్రజలతో అంటే మీ అందరితో దేవుడు ఏమంటున్నాడంటే, శత్రువుల్ని ఎదుర్కోవటము నాది, నా బాధ్యత అది. మీరు నన్ను నమ్ముకున్నారు కదా, నీ పక్షమున నేను నిలబడి యుద్ధము చేస్తాను. లేనిపోని గొడవలు నెత్తి మీదకి తెచ్చుకోకండి. సైతానుడు పని ఏమిటంటే నిన్ను రెచ్చగొట్టాలి. ఎప్పుడైతే ఎవరైనా తిరగబడుతున్నారనుకో, ఇంట్లో ఎవరైనా కోపంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు, ఏదో ఒకటి మాట అన్నారో, మీరు మౌనంగా ఉంటే అక్కడికక్కడ ఆ సమస్యని మనం అణిచివేయగలుగుతాము. ఈరోజు స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి చెప్పండి? మీరే ఉన్నారా స్నేహితులు? మీకు విడిచిపెట్టి వెళ్ళిపోయారా? మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు, విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి? మీ స్పందన. ఈరోజు చాలామంది మన జీవితంలో నుండి వెళ్ళిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? మన రియాక్షనే, మన ప్రతిస్పందన వల్లనే, మన స్పందించే విధానమును బట్టి ఈరోజు చాలామంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి చివరిగా మనం ఏడుస్తూ కూర్చున్నాం, ఒంటరి దానిని అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయానని. ఈరోజు దేవుణ్ణి కూడా మనము దగ్గరగా రానివ్వకుండా మనము రియాక్ట్ అవుతున్నాము. మన రియాక్షన్ని చూచి కూడా దేవుడు కూడా మనకి సమీపముగా రాకుండా మనమే అడ్డగోడ కట్టేస్తున్నాము దేవునికి. చూడండి, సామెతలు 12వ అధ్యాయము 16వ వచనం. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును. ఏమిటంట? వివేకము కలిగిన వాడు ఏం చేస్తాడంట? స్పందించాడంట. మూర్ఖులు అంట త్వరగా కోపపడతారంట. Fools show their annoyance at once, but the prudent overlook an insult. వాడిని ఇన్సల్ట్ చేసినప్పుడు దాన్ని పట్టించుకోడంట. ఎవడు? వివేకము కలిగిన వాడు. నిన్ను అవమానిస్తే పోతే పోనీ అంటాడే కానీ ఇంత మాటలు అంటావా నన్ను అని రియాక్ట్ కానే కాడండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసినది ఇదేనండి. ఆయన మీద ఉమ్ము వేసినప్పుడు, ఆయనని ముసుకేసి గుద్ది ఎవరు కొట్టారో ప్రవచించు అని చెప్పినప్పుడు, కొరటా దెబ్బలు కొట్టినప్పుడు, ముళ్ళ కిరీటము ధరించినప్పుడు, సిలువ మీద మేకులు వేసి వేలాడదీసినప్పుడు ఆయన స్పందించలేదండి. ఎన్ని ప్రశ్నలతో ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా ఆయన ఎంత కాముగా ఉన్నాడండి. మీ మౌనమే మీకు విజయము. చూద్దామండి, సామెతలు 14వ అధ్యాయం 29వ వచనం. దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి. దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. Whoever is patient has great understanding, but one who is quick tempered displays folly. Folly అంటే మూఢత్వము, foolishness, మూర్ఖత్వము. Whoever is patient, దీర్ఘశాంతము గలవాడు గొప్ప జ్ఞానము కలిగిన వాడండి. యాకోబు గ్రంథంలో 1వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకనుగా, చూడండి, నేను చెప్పటం లేదు, నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. ఎంత గొప్ప మాట అండి ఇది.
నువ్వు కోపపడటం వలన దేవుని నీతిని నువ్వు నెరవేర్చలేవు. దయచేసి ఆలోచించండి. నేను కోపపడటం వలన దేవుని నీతిని నేను పొందుకోలేని స్థితిలో ఉంటాను. కాబట్టి నీతి నాలో లేకపోతే న్యాయంగా నేను ప్రవర్తించలేను, న్యాయంగా నేను స్పందించలేను. కాబట్టి కోపపడినప్పుడు మౌనంగా ఉండటమే మేలు. మనం ఎప్పుడైనా ఏదైనా మాట మనం విన్నప్పుడు అది మనల్ని బాధ కలిగించినప్పుడు, ఇబ్బంది పెట్టించినప్పుడు, కోపము తెప్పించినప్పుడు మనం ఎలా స్పందించాలంటే సామెతలు 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఏమిటంట? మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. నొప్పించు మాట. అమ్మా ఏమిటంట? నొప్పించే మాటలు మీరు మాట్లాడితే కోపము చాలా చక్కని విషయాలు బైబిల్ గ్రంథములో రాయబడ్డాయండి. మృదువైన మాట ఏం చేస్తుందంట? కోపముని అణిచివేస్తుందంట, చల్లార్చేస్తుందంట. కానీ నొప్పించు మాట కోపమును రేపుతాంట. ఈరోజు మీరే నిర్ణయించుకోండి, మీ ఇంటిలో సమాధానము లేకపోవటానికి కారణం మీరా కాదా? మీ పక్కన వారితో, మీ పొరుగు వారితో మీరు సమాధానంగా ఎందుకు ఉండలేకపోతున్నారో తెలుసా? మీ స్పందన వలనే. ఈరోజు సమాజముతో సఖ్యతతో, ఐక్యతతో, కుటుంబములో సఖ్యత, ఐక్యత ఎందుకు కలిగి ఉండలేకపోతున్నామో తెలుసా? నొప్పించే మాటలే. నువ్వు నన్ను గాయపరిచావు కాబట్టి నేను కూడా నిన్ను గాయపరుస్తాను అనే ఇలాంటి మాటల వలనే, ఇలాంటి స్పందన వలనే ఈరోజు సమాధానము లేకుండా, శాంతి లేకుండా ఇళ్లల్లోని ఎలాగ బ్రతుకుతున్నామో ఒక్కసారి మీరే ఆలోచించండి. కొంతమంది ఇంట్లోకి వెళితే భలే అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుందండి. తెలిసిపోతుంది అక్కడ భార్యాభర్తలు కుటుంబం మధ్యలోని నెమ్మది తెలిసి. ఆ ఇంటిలో అడుగు పెట్టిన వెంటనే నీ ఆత్మలో ఒక రకమైన ఏమంటారు బ్రదర్, డిస్టర్బెన్స్, కలవరపడుతుంటుంది ఆత్మ. ఎందుకో తెలియదు. ఎందుకో తెలుసా? వారు ఆ ఇంటిలోని మంచి మాటలు పలకటము లేదు కాబట్టి అక్కడ సమాధానము లేని చోట సమాధానము కలిగిన నీవు, దేవుని ఆత్మ కలిగిన నీవు అక్కడ ఎక్కువసేపు కూర్చోలేవు. దయచేసి అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితిలో మీరు ఉండకూడదని పరిశుద్ధ గ్రంథములో నుండి నేను కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. ఇవన్నీ మనల్ని నేర్పించడానికి, మన జీవితాల్ని సరిచేయటానికే దేవుని యొక్క వాక్యము. ఈరోజు అన్ని సమస్యలకి కారణం ఏమిటో తెలుసా? మీ స్పందన. మీ ఇంటిలో కావచ్చు, మీ ఉద్యోగంలో కావచ్చు, మీ వివాహంలో కావచ్చు, మీ పిల్లలు, ఏదైనా కావచ్చండి. మీ రియాక్షన్ వల్లనే ఎక్కడ లేని సమస్యలను మీ నెత్తి మీదకి మీరే తీసుకొని వస్తున్నారు. దేవుడు అన్నాడు, అది చదవండి, నిర్గమకాండంలోని 14:15 14:15. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలులతో చెప్పుము. దేవుడు అంటున్నాడు, ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతున్నావు మోషే? ఎందుకు ఇంత రియాక్ట్ అయిపోతున్నావు? నువ్వు ఎందుకు నాకు మొర పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతుంది? నువ్వు ముందుకు వెళ్ళిపో, వాళ్ళని నేను చూసుకుంటాను. అంతగా స్పందించవలసిన అవసరము లేదు నీకు. దేవునికి స్తోత్రము. నీ శత్రువులు ఎప్పుడు నీ వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోతారు, కానీ నీ ముందుకు నేను రానివ్వను. హల్లెలూయా. అందుకనే దేవుని మీద భారము పెట్టండి, దేవుని మీద ఆధారపడండి, ఆయన దగ్గరికే వెళ్ళండి. ప్రతి సమస్యకు పరిష్కారము ఆయన దగ్గరికి వెళ్ళి మీరు రియాక్ట్ అవ్వండి. ఆయన రియాక్షన్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రము.
మీరు దేవుని దగ్గరికి వెళ్లకుండా మనుషులతో మీరు రియాక్ట్ అవుతే దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రభువా, ఈ యొక్క సమస్యకి నేను ఏ విధంగా రియాక్ట్ కావాలో నా దగ్గర జ్ఞానము లేదు, వివేచన లేదు, కాబట్టి ఈ సమస్యను నీ దగ్గరికి తీసుకొని వచ్చాను, దయచేసి స్పందించు ప్రభువా. దేవుడు స్పందించినప్పుడు నీకు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? మేలు చేసేవాని దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను రియాక్ట్ అవుతే మూర్ఖుడుగా నేను స్పందిస్తాను, కాబట్టి ఈ సమస్యను నీ పాదము చెంత పెడుతున్నాను తండ్రి, నా పక్షమున నువ్వు రియాక్ట్ అవ్వు ప్రభువా, నా పక్షమున నీవే స్పందించు ప్రభువా. ఒకవేళ నేను స్పందిస్తే ఏ గందరగోళము సృష్టిస్తానో, ఏం చేస్తానో ఈ కోపములో ఆవేశములో నాకైతే తెలియదు ప్రభువా. అందుకనే నేను ఎవరితో మాట్లాడకుండా నీ దగ్గరికి వచ్చాను ప్రభువా. నా సమస్యకు పరిష్కారం ఇస్తావు, స్పందిస్తావు అని నేను నమ్మి నీ దగ్గరికి వచ్చాను ప్రభువా. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు దేవుడు నీకు మార్గము, దేవునికి స్తోత్రము. ఏదైనా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు పరిష్కారము దేవుడు నీకు ఇస్తాడండి. మార్గము సరళపరిచే పరిష్కారము దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు మీ ఇంట్లో ఏ సమస్య ఉందో నేను ప్రశ్నించను, మీకే తెలుసు కాబట్టి చెప్పవలసిన అవసరం లేదు. నిజమే కదా ప్రభువా, నేను ఇలా మాట్లాడాను కాబట్టి, ఆ మాటలకి ఈ విధంగా స్పందించాను కాబట్టి, సైతానుడికి నేను చోటిచ్చి వాడిని రియాక్ట్ అవ్వటానికి నేను అనుమతి ఇచ్చాను కాబట్టి ఈ రోజు ఈ గతి, ఈ స్థితి నా జీవితంలో, నా కుటుంబంలో, నా వివాహ జీవితంలో, నా యొక్క ఉద్యోగములో ఉంది. కాబట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను ప్రభువా, నన్ను మన్నించు. ఆవేశములో మూర్ఖుడుగా నేను రియాక్ట్ అయినందుకు, స్పందించినందుకు, లేనిపోని సమస్యలు నా నెత్తి మీద తెచ్చుకొని ఉన్నదానిని ఇంకా పాడు చేసుకున్న వాడిగా నేను మిగిలిపోయినందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు రియాక్ట్ అవ్వండి దేవుని దగ్గరికి. మీరు ఈ మాటలతో, ఈ స్పందనతో దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా అనవసరంగా నేను మాట్లాడాను. చాలాసార్లు మనం అన్నామా లేదా, అయ్యో ఇలా మాట్లాడి ఉండకపోయి ఉంటే, ఇలా స్పందించకపోయి ఉంటే బాగుండేదేమో అని అనుకున్నారు ఎప్పుడైనా? దయచేసి ఇలాంటి అవకాశము మళ్ళీ మీ జీవితంలో చోటు నివ్వకండి. సైతానుడికి ఏమాత్రము మీ పక్షమున, సైతానుడు రియాక్ట్ అయితే మీ పక్షమున వాడు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? చెప్పండి. మరి వాడికి ఎందుకు చోటిస్తారు మీ ఇళ్లల్లో, మీ జీవితాల్లో, మీ కాపురాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ కుటుంబములో? సామెతలు 15:18. కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును. దేవునికి స్తోత్రము. దీర్ఘశాంతుడు ఏం చేస్తాడంట? వివాదమును. ఈరోజు ఎంతమంది, ఆ రోజు యేసుక్రీస్తు మీద ఎంత మంది తిరగబడ్డారో తెలుసా? ఎంత మంది నింద వేశారో తెలుసా? ఆయన ఎందుకు గెలిచాడో తెలుసా? ఎందుకు గెలిచాడు చెప్పండి? ఆయన రియాక్ట్ కాలేదు కాబట్టి దేవునికి స్తోత్రము. ఆయన విజయాన్ని ఎందుకు పొందుకోగలిగాడో తెలుసా? ఆయన ఏ విషయములో కూడా, ఎంత రెచ్చగొట్టినా కూడా, నువ్వు సైతానుడు ఆత్మతో దురాత్మలను వెళ్ళగొడుతున్నావని దయ్యముతో యేసుక్రీస్తుని పోల్చి అన్ని మాటలు అన్నా కూడా ఆయన స్పందించలేదే. ఒకటే మాట అన్నాడు, హౌ కెన్ అ హౌస్ బి డివైడెడ్ బై ఇట్ సెల్ఫ్? ఒక ఇల్లు తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ఎడల అది ఎలాగు నిలుచును అని చక్కటి జవాబు, మృదువైన జవాబు కోపముతో దేవుడు ఇవ్వలేదు. మృదువైన జవాబు ఇచ్చాడు, అణిచివేశాడు అక్కడ ఆ పరిస్థితిని. ఈరోజు మీ జీవితాల్లో సమాధానము లేకపోవటానికి కారణము మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం ఆ విధంగా స్పందించడానికి కారణం ఏమిటో తెలుసా? అహంకారము. నీలో నిజంగా అహంకారము లేకపోతే నువ్వు ఎన్ని మాటలైనా అను ప్రభువా, నువ్వు ఎన్ని మాటలైనా అను, ఎంతైనా నా భర్తవే కదా,
ఎంతైనా నా భార్యవే కదా, ఎంతైనా నా తల్లివే కదా, ఎంతైనా నా తండ్రివే కదా, నాకు జన్మనిచ్చావు, నన్ను కన్నీ పెంచి పోషించావు, 2 మాటలంటే నేను ఎందుకు స్పందించాలి? ప్రసంగి 7వ అధ్యాయము 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. ఏం చేస్తుందంట? సుఖ నివాసము. ఏం చేస్తుంది మీ జీవితంలో? ఏం చేస్తుంది అంటే కోపం సుఖ నివాసం చేస్తుందా లేకపోతే దీర్ఘశాంతమా? డు నాట్ బీ క్విక్లీ ప్రొవోక్డ్ ఇన్ యువర్ స్పిరిట్. ఎవరైనా నిన్ను రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. Do not be quickly provoked in your spirit, for anger resides in the lap of fools. ఏమి నివసిస్తుందండి మీలో? ఏమి నివసిస్తుంది మీలో? సమాధానమా, శాంతియా, సఖ్యత, ఐక్యత? మీలో ఏది ఉంటుందో దాని ప్రకారమే మీరు స్పందిస్తారు. మీలో కోపం ఉంటే కోపంగా స్పందిస్తారు, మీలో ప్రేమ ఉంటే ప్రేమతో స్పందిస్తారు, మీలో ఆవేశం ఉంటే ఆవేశముతో స్పందిస్తారు, మీలో దీర్ఘశాంతం ఉంటే అసలు స్పందించరు, మీలో ఓర్పు సహనం ఉంటే సహించే గుణాన్ని మీరు ప్రదర్శిస్తారు. అన్ని మంచివి మీలో ఉంటే మీ రియాక్షన్ కూడా ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుందా చెడ్డగా ఉంటుందా? ఇన్ని మంచివి పెట్టుకోవటానికి అవకాశం మీలో ఉన్నాయే, ఎందుకు వచ్చిన దరిద్రము ఈ చెడ్డవి మీలో పెట్టుకొని రియాక్ట్ అవుతూ ఉంటారు. అవి పెట్టుకొని మీరు రియాక్ట్ అవుతున్న కొద్దీ మీకు ఇంకా కీడే, మేలు జరగనే జరగదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమించే వారి మీద కోపం ఉండటము సమంజసమేనా? మీరే చెప్పాలండి. పెళ్ళైన వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీరు చెప్పిన మాటలు నిజమేనా? వాగ్దానం ఇచ్చేటప్పుడు నిన్ను తప్ప వారిని ఎవరిని చూడను, నా శరీరంతో నేను నిన్ను ఘనపరుస్తాను, శ్రమయందు, బాధయందు, దుఃఖమందు, ఆరోగ్యము, అనారోగ్యమందు, మరణము నన్ను వేరు చేసే వరకు నేను నీకు తోడై ఉంటాను. నిజంగానే చెప్పినారా లేకపోతే ఊకనే చెప్పినారా? మరి ఇన్ని మాటలు చెప్పినప్పుడు అంటే మీరు ప్రేమతో అన్నారా, ప్రేమ లేకుండా అన్నారా ఈ మాటలు? ప్లీజ్, ఐ వాంట్ టు క్లారిఫై. ప్రేమతో అంటే వారు ఎన్ని మాటలు అన్నా కూడా నేను మాట ఇచ్చాను ప్రభువా, శ్రమ కలిగించిన, బాధ కలిగించిన, దుఃఖములో, లేమిలో, అన్నిటిలో ప్రభువా జీవిత కాలమంతా నేను తోడుగా ఉంటాను. ఈ విధంగా స్పందిస్తే మేము సఖ్యత, ఐక్యత కలిగి మేము బ్రతకగలుగుతామా? అంటే నేను స్పందిస్తున్నానంటే, ఈ విధంగా నేను రియాక్ట్ అవుతున్నా అంటే నేను చెప్పిన మాటల్లో ఏమాత్రం వాస్తవము లేనట్టే, అబద్ధము. అరే జీవిత కాలమంతా నేను తోడుగా ఉంటాను, మరణము నన్ను వేరు చేసే వరకు నేను విడిచిపెట్టను అన్నప్పుడు, అరే జర ఒక్క మాట అంటే నేను ఇలా రియాక్ట్ అవ్వాలా ప్రభువా అని నీకు నీవే ప్రశ్నించుకో. నీవే అడుగు దేవుని సన్నిధిలో. ఈ విధంగా నేను ప్రవర్తించటం, ఈ విధంగా నేను ప్రతిస్పందన తెలియపరచటము సమంజసమేనా? మాట ఇచ్చాను ప్రభువా, జీవిత కాలమంతా తోడుగా ఉంటాను, కానీ ఏంటి ప్రభువా ఈ రియాక్షను? ఎందుకు ఈ విధంగా నేను మారిపోయాను, ఎందుకు ఈ విధంగా నేను అయిపోయాను అని మీ గుండెల మీద మీరు చేసుకొని దేవుణ్ణి అడగండి, ప్రశ్నించండి. ప్రభువా మాట ఇచ్చాను, మాట తప్పిపోకుండా ఉండాలి, అంతే కోరుకుంటున్నాను ప్రభువా. నిజంగా నా భార్యని ప్రేమిస్తున్నాను, నిజంగా నా భర్తని ప్రేమిస్తున్నాను. ఏదో కోపములో, ఆవేశములో ఏదో అనేశాడు, నా భర్తని క్షమించు ప్రభువా, జీవిత కాలమంతా ఆయనతో ఉంటాను, జీవిత కాలమంతా ఆమెతో ఉంటానని నేను నీ సన్నిధిలో తీర్మానము చేసి వాగ్దానం ఇచ్చాను ప్రభువా. నాయనా ఆ మాటని నెరవేర్చేవాడిగా నేను ఉండాలనే ఆశతో నేను నీ దగ్గరికి వచ్చాను ప్రభువా. అక్కడ ఆయన చెప్పిన మాటకి స్పందించలేదు, నీ దగ్గరికి వచ్చాను, నీవే నాయన స్పందించి ఆయన మనస్సుని మార్చు ప్రభువా. ఇలాంటి రియాక్షన్ ఉండాలండి మనలో. ఇలా ఉంటేనే మనం మన ఇంటిని, మన జీవితాల్ని మనం కట్టుకోగలుగుతాము, బాగు చేసుకోగలుగుతాము. కయనికి ఏబేలు మీద ఎందుకు అంత కోపం వచ్చింది? హేబేలు అర్పణను
అంగీకరించాడు, కయీను అర్పణలో అంగీకరించలేదు. ఇది చాలా పెద్ద సవాలు కుటుంబాల్లో, పిల్లల మధ్యలో. నా తల్లిదండ్రులు ఎప్పుడు వాడి పక్షమనే. ఏమిటంట? నా తల్లిదండ్రులు ఎప్పుడు వాడి. ఇద్దరు పిల్లలు ఉంటే ఇది సహజంగా జరిగేదండి. ఇద్దరు పిల్లలు ఉంటే ఇంట్లోని సహజంగా తల్లిదండ్రులు కూడా ఎంత తప్పు చేస్తారో తెలుసా? ఇద్దరిలో ఎక్కువ ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తారండి. అలా చేయటం వలన మీ ఇంటిలో మీరే చిచ్చు పెట్టుకుంటున్నారు. అరే, దేవుడు హేబేలు అర్పణలు అంగీకరిస్తున్నాడంటే నువ్వు కూడా అదే ఇవ్వురా బాబు అని చెప్పుంటే హత్య జరిగేదా? చెప్పండి. కొన్నిసార్లు మీరు రియాక్ట్ అవ్వాల్సిన సమయంలో రియాక్ట్ అవ్వకపోతే మీరే మీ ఇంటిలో హంతకులని పెంచుకుంటారు. మీరే రియాక్ట్ అవ్వకపోతే, సరైన స్పందన మీకు స్పందించవలసిన సమయంలో మీరు స్పందించకపోతే ఇద్దరు అన్నదమ్ముల లెక్క ఉంటుంది జీవితం. వీడిని ఎప్పుడు చంపేద్దామా అనే ఉంటుంది. స్పందించవలసిన సమయంలో స్పందించండి, మౌనంగా ఉండవలసిన సమయంలో మౌనంగా ఉండండి. 1 సమూయేలు 3వ అధ్యాయము 12వ వచనము. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. చూడండి, రియాక్ట్ కాలేదంట. శాపగ్రస్తులుగా తమను తాము చేసుకుంటున్నారని చూస్తూ రియాక్ట్ కాకుండా మౌనంగా ఉండిపోయినందుకు ఎంత పెద్ద శిక్ష విధించాడో దేవుడు. ఒకసారి చదవండి అది మళ్ళీ. 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించేశాడు దేవుడు. స్పందించవలసినప్పుడు స్పందించండి, మౌనంగా అందుకనే జ్ఞానాత్మను కోరుకోండి, వివేచనను అడిగండి. మీరు ప్రార్థన చేస్తే పైసలు కావాలి, ఉద్యోగాలు కావాలి, సిరి సంపదలు కావాలని దయచేసి ఈ యొక్క ముష్టోళ్ళ లెక్క దేవుని దగ్గరికి పోకండి. నిజంగా చెప్తున్నామండి, మనం బిచ్చగాలము కాము, మనం దేవుని కుమార్తెలము. మనము మన అవసరం ఏంటో పరలోకంలో ఉన్న తండ్రికి తెలుసు. అందుకనే అడగండి, ప్రభువా ఏ పరిస్థితిలో ఏ విధంగా స్పందించాలో నా దగ్గర జ్ఞానము లేదు, ఏ విధంగా ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో, ఏ విధంగా ఏ రియాక్షన్కి నేను మౌనంగా ఉండాలో నాకు తెలియదు. కాబట్టి ప్రతిస్పందన గురించి నీ వివేచన కలిగిన ఆత్మ నాకు ఇచ్చి నాకు నేర్పించు ప్రభువా. అప్పుడు ఎంత మేలు, ఎంత సమాధానము, ఎంత సంతోషము మీ జీవితాల్లో మిగులుతుందో మీరే చూస్తారండి. 1 సమూయేలు గ్రంథములో 30వ అధ్యాయము 3వ వచనము నుండి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలీయురాలైన అహినోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున దావీదు మిక్కిలి దుఃఖములో ఉన్నప్పుడు ఈ సంఘటన దావీదు వలె జరిగిందని వాళ్ళ హృదయంలో యోచిస్తూ రాళ్లతో దావీదుని చంపేద్దామని ఆలోచన. వాళ్ళ రియాక్షన్ చూడండి, వాళ్ళ సొంత రాజుని రాళ్లతో చంపేద్దామని వాళ్ళ హృదయంలో ఆలోచిస్తున్నారు. ఇదంతా వీడి వల్లనే జరిగింది. మీరు ఎప్పుడైనా అన్నారండి, ఇదంతా నీ వల్లనే అయింది, నువ్వు ఇలా చేయకపోతే ఇలా జరిగేది కాదు, నువ్వు చచ్చిపోతేనే బాగుంటుంది అని ఎప్పుడైనా స్పందించారా? నీ వల్లనే ఈ దరిద్రము, నీ వల్లనే ఈ సమస్య. అమ్మా, నోరు తెరవకండి, దయచేసి రియాక్ట్ కాకండి. అంతగా జరిగినప్పుడు దావీదు ఏ విధంగా స్పందించాడో ఒక్క మారు చూద్దామండి దయచేసి.
జనులకందరికీ ప్రాణము విసికినందున ఆ. రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని రాళ్ళు రువ్వి దావీదుని చంపుదము రండని రండని వారు చెప్పుకొనగా ఆ. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఏమిటంట? దేవుణ్ణి బట్టి దావీదు రియాక్ట్ కాలేదు, ధైర్యం తెచ్చుకున్నాడంట. నన్ను చంపాలనుకుంటున్నారా ప్రభువా, నేను దానికోసం భయపడను, రియాక్ట్ అవ్వను. ఇదిగో నేను నీ తట్టు తిరుగుతున్నాను ప్రభువా, నువ్వు రియాక్ట్ అవ్వు ప్రభువా, నా పక్షమున నువ్వు రియాక్ట్ అవ్వు ప్రభువా. ఏడవగలిగినదంతా, ఎంత ఏడవగలిగానో అంత ఏడ్చాను. ఏడవటానికి కూడా ఇంకా కన్నీళ్ళు కూడా లేవు నా దగ్గర. నన్ను చంపేద్దామని వీరు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారము నేను హ్యాండిల్ చేస్తే బహుశా ఏం జరుగుతుందో నాకు తెలీదు. అందుకనే నీ వైపు నేను తిరుగుతున్నాను. చూడండి ఏమంటాడు 7వ వచనము. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడకు అహిమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు యొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కనుగొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా ఏం చేశాడంట? దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడంట. ఎవ్వరితో రియాక్ట్ కాలేదంట. దేవునికి స్తోత్రము. రాళ్ళు రువ్వి చంపేద్దాం అనుకున్నప్పుడు కూడా వాళ్ళ మీద రియాక్ట్ కాలేదు. అసలు మనుషులేనా మీరు? ఒక రాజును పట్టుకొని ఇలా అనుకుంటే ఏమి మాటలాడకుండా ఏమిటంట, ఒక చక్కటి ఏఫోదు వస్త్రం వేసుకొని, అంటే యాజకుల వస్త్రం వేసుకొని విచారించటానికి వెళ్ళాడు. తండ్రి, నా శత్రువుల్ని నన్ను తరమమంటావా? పరిష్కారము నీవే ఇవ్వు నాయన ప్రభువా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నువ్వు ఏం చెప్తే దాని ప్రకారము నేను రియాక్ట్ అవుతాను. ఎంత గొప్ప ఇవి నేర్చుకోవాలండి. అందుకనే బైబిల్లో ఇవన్నీ రాయబడి ఉన్నాయి. ఎంత మిక్కిలి దుఃఖములో కూడా స్పందించకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడు విచారణ చేయటానికి? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. నీవు అనుమతిస్తే వీరిని నేను ఏమి చేయాలా? యెహోవా, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా, తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని. దేవునికి స్తోత్రము. వెళ్ళు, దేవుడే నీకు జవాబిస్తాడు. ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో, ఏం చెప్తే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందో దేవుడే నీకు మార్గము. అమ్మా, దేవుడే సమస్త సమస్యలకి పరిష్కారం ఇచ్చేవాడండి. ఆయన ఒక్కడే సరైన మార్గములో మనల్ని నడిపించగలుగుతాడు. అందుకని ఏదున్నా ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన దగ్గరికి వెళ్ళి స్పందన కోరండి. ప్రభువా, నేను ఎలా స్పందిస్తే బాగుంటుందో? నా భర్త ఇన్ని మాటలు అంటున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, నేను ఏ విధంగా స్పందించాలి ప్రభు? దేవుడు బహుశా అంటాడు, మౌనంగా ఉండు, సమస్య నా దగ్గరికి తీసుకొని వచ్చావు, పరిష్కారము కూడా నేనే ఇస్తాను. దేవునికి స్తోత్రము. దేవుని దగ్గర అన్నిటికీ పరిష్కారం ఉందా లేదా చెప్పండి? అరే, నాకు వినిపించలేదు సంగమా, లైవ్లో చూస్తున్న వారు మీకు, దేవునికి అన్ని సమస్యలకి పరిష్కారం ఉన్నదా లేదా? ఉంది. కాబట్టి దయచేసి మీరు ఓవర్ రియాక్ట్ అవ్వకండి. ముందు దేవుని దగ్గరికి వెళ్ళండి, విచారించండి, అడగండి, ప్రభువా ఏ విధంగా నేను స్పందిస్తే నాకు మేలు చేస్తుంది? రైట్. గలతీయులకు రాసిన పత్రిక చాలా ఉన్నాయండి. ఏసావుని చూడొచ్చు, యాకోబుని చూడొచ్చు, ఆ తర్వాత యోసెఫ్ని చూడొచ్చు. ఎన్ని నిందలు అండి, ఎన్ని మార్లు జైలుకు పోయిండు పాపం. ఎలా స్పందించాడు వాళ్ళ అన్నదమ్ముళ్ళను చూసినప్పుడు? చెప్పండి. అధికారం ఉందా లేదా యోసెఫ్కి అన్నదమ్ముళ్ళు వచ్చినప్పుడు? అధికారము దుర్వినియోగము చేయకుండా ఆయన రియాక్ట్ ఎలా అయ్యాడంటే, జరిగినది మంచి కోసమే. దేవునికి స్తోత్రము. ఎంత గొప్ప స్పందన అండి. ఆయన స్పందన బాగుంది కాబట్టి కుటుంబానికి దగ్గర కాగలిగాడు. కుటుంబం అంతా సఖ్యత, ఐక్యత కలిగి మళ్ళీ బ్రతకగలిగారు. ఒకవేళ యోసేఫు హృదయములో ప్రతీకారము పెట్టుకోనుంటే, నాన్ని ఇంతగా మీరు హింసించారు, ఇంతగా బాధ పెట్టారు, ఇప్పుడు నా దగ్గర పవర్ ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, మీ సంగతి చెప్తా అనలేదండి. ఏమన్నాడు తెలుసా? ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా యోసేఫు? అంత మంచి కోసమే
జరిగింది. మీరు ఇలా చేయకపోయి ఉంటే నా బ్రతుకు ఇలా అయ్యేది కాదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంత చక్కగా స్పందించాడు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనుషుల దగ్గర స్పందించలేదండి, దేవుని దగ్గరికి వెళ్ళి స్పందన కోరాడు. దేవుడు స్పందించాడు. ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. నోరు పారేసుకోకండి దయచేసి, కాలువగా మీ నోరుని మీరు మార్చుకోకండి. ఒకే నోటిలో నుండి ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు ప్రవహించగలుగుతాయా? ఒకే ఊట నుండి, మీరే చెప్పాలి. ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు ఒకటే ఊట నుండి ప్రవహించగలుగుతాయా? లేదు కదా. మంచి మాటలు బూతు మాటలు ఎందుకు ఒకటే నోట్లో నుంచి వస్తాయి? రియాక్ట్ కాకుండా మీ నోరు తెరవకపోతే అన్ని సమస్యలకు దేవుడే పరిష్కారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. ఎలా రియాక్ట్ అవ్వాలంటున్నాడు చెప్పండి? సాత్వికమైన మనసుతో వారిని మంచి దారిలోకి తీసుకురావటానికి మీరు ప్రయాస పడమంటున్నాడు దేవుడండి. నిజంగా ఈ గ్రంథము ధ్యానించువాడు ధన్యుడు అని ఊరికనే అనరండి. కానీ వద్దే, గొడవలకి పరిష్కారం ఎలాగో, ఎలా రియాక్ట్ అయితే మనకి సమాధానం విజయం వస్తుందో ఇవన్నీ వద్దే. గొడవలు పడదాం, కొట్టుకొని సద్దాం, ఇంతేగాని బైబిల్ చదివి మారు మనసు పొందుకుందాము, జ్ఞానము పొందుకుందాము అనే ఆలోచన ఎందుకు మనలో ఉండటం లేదో నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఇవన్నీ నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను? నా సొంత జ్ఞానముతోనా? దేవుని మహాజ్ఞానము వలనే ఈ మాటలు నేను మీకు బోధించగలుగుతున్నాను. చదవమ్మా. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొనను. చూడండి, ఎవడైనా ఏదేనంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఏమిటి? నా వెనకాల ఎవరున్నారో తెలుసా? నాకు వీళ్ళ పరిచయం వాళ్ళ పరిచయం కాదు. నీ వెనకాల, నీ ముందు, నీ చుట్టూ ఒక్కడే ఉండాలి, దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రము. ఈరోజు ఎలాంటి స్పందన ఉన్నా కూడా, ప్రభువా నువ్వు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరు నాయన తండ్రి? నన్ను బాధ పెట్టినా, నన్ను హింసించినా, నన్ను దుఃఖించిన, అవమానించిన, హేళన చేసిన నేను ఎందుకు స్పందించాలి? నువ్వు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరు నాయన తండ్రి? ఎవ్వరూ ముందు నిలబడగలుగుతారు? నీవు నాకు తోడైతే నా శత్రులు నా ఎదుట సాగిలి పడేలాగా నువ్వు చేస్తావు అన్నావు కదా. నేను ఎందుకు అనవసరంగా స్పందించాలి? అనవసరమైన తలకాయ నొప్పులు నా నెత్తి మీదకి నేను ఎందుకు తెచ్చుకోవాలి ప్రభు? నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది పడినా ఏ అపాయము రాదన్న గొప్ప దేవుడివి, అబద్ధమాడని దేవుడివి, ఎప్పుడు నిజమే మాట్లాడే దేవుడివి, ఎందుకు నిన్ను నమ్మలేకపోతున్నాను ప్రభువా? ఎందుకు నేను ఈ విధంగా స్పందించి సమస్యలు, లేనిపోని సమస్యలని నేను ఇంకా పాడు చేసుకుంటున్నాను, నా నెత్తి మీద తెచ్చుకుంటున్నాను? నిజంగా మీరు పౌలు లాంటి జ్ఞానము కలిగి ఉంటే, ఏమిటి? పౌలు లాంటి జ్ఞానము కలిగి ఉంటే, బైబిల్ గ్రంథం అంతా మీరు చూడకుండా చెప్పగలిగితే, అప్పుడు మీరు ఎలా ప్రవర్తించినా, ఎలా స్పందించినా నేనేమనమ్మా. కానీ కొంతమంది స్పందన చూస్తుంటే ఆశ్చర్యపోతాను. ఏంటి ప్రభువా, వాక్యము లేదు, ఆత్మీయత లేదు, సంఘానికి రారు ప్రభువా, అయినా సంఘములో కాపరి పట్ల కానీ, సంఘములో పెద్దల పట్ల కానీ వారి ప్రవర్తన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ప్రభువా. ఏమి చెయ్యాలి తండ్రి? దేవుడు ఏమంటాడు? ప్రార్థన చెయ్యి అంటాడు. నువ్వు మాత్రము రియాక్ట్ కావద్దు. వారి సంగతి నేను చూసుకుంటాను. నా దగ్గరికి తీసుకొని వచ్చావు కాబట్టి నేను హ్యాండిల్ చేస్తాను. లేకపోతే దేవుడే నాకు జ్ఞానమును అనుగ్రహించి
చక్కటి మాటలతో వారి జీవితాన్ని, చక్కటి వాక్యముతో వారి జీవితాన్ని సరి చేసుకునేలాగా దేవుడే వాక్యము ద్వారా వారితో మాట్లాడతా. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. పరీక్షించి చూసుకొనవలెను. నీ ప్రతి పనిని, ఎవ్రీ యాక్షన్. ఇక్కడ చూడండి, ఈచ్ వన్ షుడ్ టెస్ట్ దేర్ ఓన్ యాక్షన్స్. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. అప్పుడు నువ్వు గొప్పగా ఫీల్ అవ్వు. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు నిజంగా చెప్పండి, ఈరోజు మీరు ఒక్కరితో ఏ విధంగా స్పందిస్తున్నారు? యోహాను పత్రిక 6వ అధ్యాయము 25వ వచనము నుండి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, యేసు, మీరు సూచనలను సూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్పందించాడు యేసయ్య. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వసించుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? చూడండి, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పారు. అంతమందికి పాపం వాళ్ళు తిండి లేక అల్లాడిపోతున్నారని దేవుడు తెలిస్తే, లేమిలో నుండి, కొదువులో నుండి సమృద్ధిని దేవుడిచ్చి వారందరికీ తిండి పెట్టి దేవుడు వెళ్తే, మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, ఇంకేం చేస్తావు, ఇంకేం సూచక్రియ ఇస్తావు? ఆ రోజు మోషే మన్నాను కురిపించాడు, నువ్వేం చేస్తావు? అడుగుతున్నారు దేవుణ్ణి, ఇంకేం చేస్తావు, ఇంకేం చేయగలుగుతావు? మీ రియాక్షన్ ఏమిటమ్మా? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దయచేసి గమనించండి అమ్మా. అలాంటి ప్రశ్నలతో మీరు దేవుని దగ్గరికి వెళ్ళి రియాక్ట్ కాకండి. 41వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు, చూడండి. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నప్పుడు అక్కడ కొంతమంది రియాక్షన్ ఏమిటి? ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన అంటే వడ్రాంగి కుమారుడు కాడా? వాళ్ళ రియాక్షన్ చూడండి, సామాన్యుడు కాదు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? యేసుని గురించి, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక వడ్రంగి వాడి కుమారుడివి, నువ్వేంది మా ముందు, మేము యాజకులము. ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని నేను ఎలాగో చెప్పుచున్నాడు అనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితే గాని ఎవడనూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక, తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయిరి. మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎప్పుడైతే ఈ మాట అంటాడో, నా శరీరముని తినండి, నా రక్తముని తాగమంటే, అక్కడ ఉన్న 70 మంది శిష్యులు ఫరారు. వాళ్ళ రియాక్షన్ చూడండి. ఇదేంటబ్బా,
తిండి పెడతాడంటే ఈయన శరీరముని రక్తాన్ని తినమంటాడు, తాగమంటాడు అని చెప్పి పారిపోయారు. అందుకనే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఏ సమయంలో ఏ విధంగా స్పందించాలో, ఏ విధంగా మనము మాట్లాడితే, ఏ విధంగా మనం రియాక్ట్ అవుతే మనము దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, సమాధానము పొందుకుంటామో అని తెలియపరచడానికి ఈ మాటలు నేను మీతో పంచుకుంటున్నాను. The most disturbing example is the tendency of many people to react negatively to situation by finding fault. Even when apparently something good and worthwhile happens, they are tempted to look for hidden agenda. వెతుకుతారండి, ఏదైనా ఎజెండాతో చేస్తున్నాడా వీడు, దీని వెనకాల ఉద్దేశం ఏమిటి, ఎజెండాల కోసం వెతుకుతారు. ఎజెండాలు వాళ్ళ హృదయంలో ఉంది, వాళ్ళ మనసుల్లో ఉంది కాబట్టి నెగిటివ్ ఎజెండాలు ఎతుకుతున్నారు మంచి కార్యాలు మధ్యలో నుండి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. They react to the good by looking for the evil, and the more good that emanates from the action, then often the more suspicious the reaction. ఎంత మంచి మనము చేస్తామో వాళ్ళ హృదయములో అంత అనుమానము. దేవుడు అంటాడు, అనుమానము పడేవారితో నీకు పని ఏమిటి, నమ్మేవారితో నీకు పని కదా. ఈ మాటలు మీరు జ్ఞాపకము చేసుకోండి. దయచేసి అందరము మోకరిద్దాము.